హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి క్విక్గా అయిపోయే క్యారెట్ రైస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా అయితే ఈ సింపుల్ క్యారెట్ రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే పెట్టేసేయచ్చు. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీ కూడా ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ క్యారెట్ రైస్ అయితే ఈ వీక్ చేసి పెట్టేసేయండి. మీ పిల్లలకి చాలా చక్కగా తినేస్తారు, ఒక్క మెతుకు కూడా ఉంచారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే క్యారెట్ రైస్ని చూసేది. ముందుగా మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి. నేను నార్మల్గా వార్చి అన్నం ఉంటుంది కదా, అలానే ఉడకబెట్టుకున్నాను. కావలిస్తే కుక్కర్లో కూడా వేసుకొని మనం రైస్ అయితే నార్మల్గా రెగ్యులర్గా వండుకుంటాం కదా, అలానే వండాను. ఇంకా రైస్ని అయితే ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఏదైనా ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఓల్ గరం మసాలాస్ అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే సోంపు కొంచెం వేసుకొని వాటిని కొంచెంగా వేపేసుకోవాలి. అలాగే చిన్నగా సోప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఒక 4-5 రెబ్బల వరకు వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే స్పైసెస్ తగ్గట్టుగా అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా దోరగా వేపుకోవాలి. మనకి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. మనకి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం ఇవన్నీ బాగా వేగడానికి ఒక పించ్ సాల్ట్ అయితే వేసేసుకోండి. మొత్తం కూడా వేసుకున్నాం కదా, మొత్తం కలిపేసి ఈ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసేసుకోవాలి. క్యారెట్ని తురిమే చాపర్ ఉంటుంది కదా, దాంతో అయితే తురిమేసుకున్నాను. కొంచెం ఫ్రై అయినాక మనం ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మొత్తం కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవడమే. మనం ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మనం పెప్పర్ పౌడర్ వేసినాక మిక్స్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం కూడా క్యారెట్ అంతా కూడా మనకి రైస్కి పట్టేటట్టుగా అయితే మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. కొంచెం తక్కువ రైస్ వేసుకుంటే బెటరు, మనకి స్పేస్ ఉంటేనే నీట్గా కలుపుకోగలుగుతాం. ఇందులోకి మీకు రుచికి తగ్గట్ట సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా సోప్ చేసుకొని వేసేసుకోవాలి. కాడలు ఏమి వేయద్దు, కొంచెం ఆకులు లాంటివి ముందువి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కాడలు తగిలితే టేస్ట్ అనేది బాగోదు. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక చెక్క నిమ్మరసం అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నిమ్మరసం అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం పులుపు అనేది తగిలితేనే బాగుంటుంది. అలాగే ఇష్టం ఉన్న వల్ల అయితే నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో పొడిలాడుతూ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అంతే బాగుంటుంది. ఎంత సింపుల్గా చేసుకున్నామో అంతే టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీక్కి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టేసేయండి. ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.